హాయ్ ఫ్రెండ్స్, చెప్పింది సొల్లు అనుకోకుండా ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే వాచ్ టైం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, టుడే ఇంకా నేను సోది పెట్టను. టుడే వచ్చేసిన వీడియో ఏంటంటే నా డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, చూపిస్తాను చూడండి. ఇమేజ్ ఇదనమాట. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ అండ్ డిడిపి తెలుగు టెక్ని ఏ విధంగా ఆదరించారో దీన్ని కూడా అదే విధంగా ఆదరిస్తున్నారు చాలామంది. థ్యాంక్స్ టు ఆల్. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మన డిపి ఫోటోటెక్ ఛానల్ ఇంకా మనం చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం, చాలామంది మిస్ అయ్యారు. దానికోసం డిపి ఫోటోటెక్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి మన వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇక్కడ చూడండి, డిపి ఫోటోటెక్ అని వచ్చింది కదా. ఫస్ట్ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి వీడియోస్ అయితే వస్తున్నాయి కదా. ఈ విధంగా మనం చాలా మంచి వీడియోస్ అయితే చేసుకున్నాం, చాలామంది మిస్ అయ్యారు. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా వీడియోస్ని చూసేయండి. అండ్ ఇంకొక విషయం, మనం వీడియోస్ మిస్ అవుతున్నారని తెలిసి వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసాం. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, అక్కడ నుండి గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి, గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, అండ్ చాలామంది ప్రభాస్ వీడియో చేయమన్నారు, చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఏ హీరో వీడియో అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను, బట్ మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకే, వీడియోని వాచ్ చేయండి, వదిలేసి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాచ్ టైం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీరు వాచ్ చేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేస్తే కనుక ఇటువంటి వీడియోస్ నేను చాలా పెడతాను. ఓకేనా, ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ మరిన్ని అప్లోడ్ చేస్తాను. ఇంకా చాలు, సొల్లు ఎక్కువైంది కదా, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. దీనికోసం ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను తయారు చేసుకున్నాను, దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని నేను పిక్సార్ట్లోకి సెండ్ చేస్తున్నాను. ఈ వీడియోని కేర్ఫుల్గా చూడండి, ఎందుకంటే లాస్ట్ టైం ఒక వీడియోలో నేను అంబ్రెల్లా ఇచ్చాను కదా, అది బ్యాక్ సైడ్కి ఏ విధంగా పంపించానో కొంతమందికి అర్థం కాలేదు. ఈ వీడియోలో మీకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దానికోసం ఈ ఫోటోని పిక్సార్ట్లోకి షేర్ చేసిన తర్వాత ఇక్కడ డ్రా అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ ఉంటుంది కదా, ఆ లేయర్స్ మీద ఇలా క్లిక్ చేస్తే మనకి ఎంప్టీ లేయర్ ఒకటి ఉంది. అండ్ దీన్ని తీసుకుని మనకి ఇక్కడ నేను ఒక ఇమేజ్ని స్టిక్కర్గా కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ఇమేజ్ని తీసుకుందాం. దాన్ని నేను స్టిక్కర్స్ అనే ఆప్షన్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఈ ఇమేజ్ ఎలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, దీన్ని ఈ విధంగా ఇక్కడికి మూవ్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత ఏం చేద్దాం, టిక్ మార్క్ ఇద్దాం, సింగిల్ టిక్, డబల్ టిక్ కాదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎంప్టీ లేయర్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ఇంకొక లేయర్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ లేయర్స్ పక్కన ఇక్కడ యాడ్ ఫోటో ఉంటుంది, ఆ యాడ్ ఫొటోస్లోకి రండి. నేను ఇప్పుడు ఇక్కడ అంబ్రెల్లా ఇస్తానమాట, ఆ అంబ్రెల్లాని మీరు యాడ్ చేసుకోండి. ఓకే, అంబ్రెల్లా ఈ విధంగా వస్తుంది కదా, నేను టిక్ మార్క్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చుకోండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఈ అంబ్రెల్లాని ఇలా కిందకి లాగండి. ఓకేనా, లేయర్ కిందకి లాగాం అంతే, ఏమీ లేదు. ఓకేనా, చూసారా అంబ్రెల్లా అనేది బ్యాక్ ఏ విధంగా వెళ్ళిందో. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇదే అంబ్రెల్లాని ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అని ఉంది కదా, కాపీ చేయండి. కాపీ చేస్తే మనకి ఇంకొక అంబ్రెల్లా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఎరేజర్ని తీసుకుని ఇక్కడ ఎరేజర్ సైజ్ పెంచుకుని ఈ అంబ్రెల్లాని ఎరేజ్ చేయండి ఈ విధంగా. ఓకేనా, ఈ అంబ్రెల్లాని ఎరేజ్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని కూడా ఎరేజ్ చేయండి ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ 3 లేయర్స్ మీద క్లిక్ చేసి ఇది ఉంది కదా, ఇది 3 డాట్స్ మీద క్లిక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ అంబ్రెల్లా ఇది మూవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఓకే, ఇది నేను ఆ కాల్ నుండి కిందకి పెట్టుకున్నట్టుగా వచ్చే విధంగా అరేంజ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ అంబ్రెల్లా ఇంకా సరిగా అరేంజ్ కాలేదు, ఫస్ట్ చూసుకోండి ఒకసారి. ఎరేజర్లోకి వెళ్ళేసి మళ్ళీ సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అంబ్రెల్లా అయితే సరిగా అరేంజ్ కాలేదు, ఇప్పుడు అరేంజ్ అయిందనమాట. అండ్ దీన్ని కూడా జూమ్ చేసి కొంచెం బాగా అరేంజ్ చేద్దాం. ఎక్కువ పోయింది కాబట్టి ఇక్కడ అండూ క్లిక్ చేయాలి. సైజ్ తగ్గించుకోండి ఒకసారి, అంబ్రెల్లా సైజు తగ్గించుకుని ఈ విధంగా. ఓకే, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి అంబ్రెల్లా మీద ఇలా క్లిక్ చేయండి, అదే 3 లైన్స్ అంటే లేయర్స్ మీద క్లిక్ చేసి అంబ్రెల్లా మీద ఇలా క్లిక్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి
అంబ్రెల్లాని బ్యాక్ సైడ్ అంబ్రెల్లాని ఈ విధంగా మూవ్ చేయండి అనమాట. మూవ్ చేసి ఒకసారి టిక్ మార్క్ ఇవ్వండి. ఎరేజర్ తీసుకోండి. ఒకసారి ఎరేజర్ తీసుకుని దీన్ని ఇలా పెంచండి. ఇక్కడ మనం చేతి మధ్యలో చూస్తే కనుక అంబ్రెల్లా బ్యాక్ సైడ్ దాని కాడ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని ఈ విధంగా ఎరేజ్ చేయండి. ఓకే, మనం ఈ లేయర్ ఏ లేయర్ని తీసుకుంటే అదే ఎరేజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, మనం బ్యాక్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ది ఎరేజ్ అయ్యింది. చూసారు కదా, ఈ విధంగా మనం అంబ్రెల్లాని బ్యాక్ సైడ్ పంపించాలన్నమాట. ఆ వీడియోలో అయితే నేను డిఫరెంట్గా చెప్పాను, బట్ అది కష్టం అయిపోతుంది చాలామందికి, అందుకని ఈ లేయర్స్ని తీసుకుని ఈ విధంగా చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ టిక్ మార్క్ ఇచ్చుకుని మనం మెయిన్లోకి వచ్చేద్దాం. వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి ఒకసారి ఇమేజ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం క్రాప్ చేయండి. ఈ విధంగా క్రాప్ చేసి ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆర్టిస్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మార్జ్ క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చుకుని మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా లెన్స్ బ్లర్ని అప్లై చేయండి. ఇక్కడ అప్లై చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఓకే, టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఎరేజర్ని తీసుకుని ఈ విధంగా ఎరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఈ విధంగా ఎరేజ్ చేసుకున్నాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మనకి ఈ విధంగానే సరిపోతుంది. కొంచెం ఇక్కడ లైట్గా ఇక్కడ ఈ మోల్ని ఎరేజ్ చేద్దాం. ఓకేనా, మ్యాక్సిమం మీకు అర్థమైంది కదా. టోటల్ టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ రెయిన్ ఎఫెక్ట్ ఇస్తాను అనమాట. దానికోసం నేను ఫొటోస్లోకి వెళ్తున్నాను. ఫొటోస్లోకి వెళ్ళేసి రెయిన్ ఎఫెక్ట్ అయితే తీసుకుంటాను. ఓకే, మీకు ఇవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెయిన్ ఎఫెక్ట్లు ఈ విధంగా ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ ఎఫెక్ట్ని క్లిక్ చేయండి. దీని ఆపోసిటీ అనేది కొంచెం తగ్గించండి. నెక్స్ట్ మళ్ళీ బ్లెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసి ఆపోసిటీ అనేది కొంచెం తగ్గించండి. అండ్ మన ఫేస్ మీద ఏవైతే ఉన్నాయో వాటర్ రైన్ డ్రాప్స్ని రిమూవ్ చేయండి. అండ్ మళ్ళీ సేమ్ బ్లెండ్ అనే ఆప్షన్, స్క్రీన్ ఎఫెక్ట్ అండ్ ఆపోసిటీ కొంచెం తగ్గించాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఇమేజ్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంకా టోటల్గా మనం టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకుందాం. ఓకే, టోటల్ టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్గా సేవ్ చేసేసుకోండి. ఇమేజ్ అయితే సేవ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వెళ్ళాల్సి ఉంటుంది, స్నాప్సీడ్ అప్లికేషన్లోకి. నేను లైట్ రూమ్ గురించి కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వాటి గురించి. ఇక్కడ ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఎడిట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, సరిపోతుంది. దానికి అదే ఆటోమేటిక్ ఎఫెక్ట్ అనమాట. ఇది వస్తుంది కదా మనకి, చాలా న్యాచురల్గా వస్తుంది. ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇమేజ్ అయితే మనకి కూల్ లుక్లో వస్తుంది, చూసారు కదా. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మరిన్ని చేసుకుందాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను చెప్పడం మర్చిపోయాను, రిమూవ్ బీజీ వెబ్సైట్ టుడే వర్క్ అవడం లేదు, సారీ టు ఆల్. అలాంటి ఒక యాప్ అవుట్ అయితే వచ్చింది, దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక యాప్ గురించి చెప్పాలి, అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి, అది ఏ విధంగా ఉందో. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్కువ ప్లే చేయను. చూసారు కదా రైన్ ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుందో, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.